నమస్కారం ACT9 న్యూస్ కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా మందని మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మందని మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రురమ, వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్యలకు పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్, యూనియన్ నాయకుడు వడ్లకొండ రాజయ్య, చిప్పకుర్తి చందు, సింగారపు గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం CITU జిల్లా కార్యదర్శి ఎర్వెల్లి ముత్యం రావు మాట్లాడుతూ CITU ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైనటువంటి చైర్పర్సన్ గారిని, వైస్ చైర్మన్ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా వివరిస్తూ వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు సబ్బులు, బట్టలు, చెప్పులు, నూనె, అట్లాగే కుట్టగూలి ఇవేవి కూడా ఇవ్వట్లేదు, పెండింగ్లో ఉన్నాయి. అవి వెంటనే ఇవ్వాలని, గత 4 నెలలుగా పెరిగిన వేతనాల ఏరియర్స్ బకాయి ఉన్నాయి, అవి చెల్లించాలని, అదేవిధంగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు పనిముట్లు లేవు, ఇక్కడ చీపుర్లు లేవు, పారలు లేవు, కొడవన్లు లేవు, గొడ్డలు లేవు, తట్టలు లేవు, రిక్షలు రిపేర్ చేయించడం లేదు. ఇట్లా అనేక సమస్యలు ఇక్కడ కార్మికులు పనిచేసే క్రమంలో కూడా ఉన్నాయి. వీటిని కూడా పరిష్కరించమని చెప్పాం. పనిముట్లు కార్మికులందరికీ కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. అదేవిధంగా డైలీ వేజ్ కార్మికులుగా ఇక్కడ ఒక 6-7 ఉంటారు. వీళ్ళను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద కలపాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు రానున్న రోజుల్లో ఎండ వేడి తీవ్రంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. వడగాలులు వీచి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అందుకని ఎప్పుడు ఇస్తున్న విధంగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మళ్ళా వర్షాకాలం వరకు ఒక్కపూట పని కల్పించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం వెంటనే అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడాలని చెప్పాం. చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తామని చెప్పారు. కార్మికులు కూడా యథావిధిగా పనిని తమ బాధ్యతగా చేయాలని కూడా వాళ్ళు సూచించారు. అందుకని రాబోయే రోజుల్లో ఈ పెండింగ్ ఉన్నటువంటి మొత్తం సమస్యల్ని పరిష్కరించడం కోసం కొత్తగా ఎన్నికైనటువంటి పాలకవర్గం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లా సమస్యలు పరిష్కారం అయితేనే కార్మికుడు కూడా మనస్తృప్తిగా పనిచేస్తాడు. ఒకవైపు సమస్యలు పేరుకపోయి ఉంటే ఇంకో వైపు పనిచేయమంటే కూడా కార్మికుడు మనస్ఫూర్తిగా పనిచేయడు. కాబట్టి మనస్ఫూర్తిగా పనిచేయనప్పుడు కూడా పని సరిగా జరగదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాలకవర్గం ఈ సమస్యల పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని CITU జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేశాం.